హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను ప్రసు. ఇంట్లో ఒక ఎంటీ బాక్స్ అయితే ఉంది. దాంతో ఏం చేయాలి అని చెప్పి ఆలోచించాను. దాంతో ఒక ఆర్ట్ అయితే గీద్దాం అనుకున్నా. ఒక ఐడియా కోసం 3 స్కెచెస్ అయితే వేశాను. అవి పీకాక్స్ అయితే వేద్దాం అనుకున్నాను. ఒకటైతే ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నమాట. సెకండ్ థర్డ్ వచ్చేసి అంత అనిపించలేదు. అందుకని ఫస్ట్ దానికైతే చేంజ్ అయిపోయాను. ఇది వేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అన్నమాట. అది అవుట్కమ్ ఎలా వచ్చింది అనేది మొత్తం తెలియాలనుకుంటే లాస్ట్ వరకు అయితే చూడండి. నాకు ఇది చేయడానికి 2 hours అయితే టైం పట్టింది, కానీ మీకోసం 3 minutesలో అయితే కంప్లీట్ చేశాను వీడియో ఎడిటింగ్. సో మొత్తం అయితే చూడండి ఎలా చేశాను అనేది. ముందుగా అయితే అట్టపెట్టి మీద మనం ఐడియా కోసం వేసుకున్న బొమ్మనైతే మనం డ్రా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నైఫ్తో చాలా కేర్ఫుల్గా అయితే దాన్ని తీసేయాలన్నమాట. అవుట్లైన్ వచ్చేటట్టు తీసేసి చాలా జాగ్రత్తగా చేయండి, లేకపోతే అది మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఒక స్కెచ్ పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని అవుట్లైన్ డ్రా చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దాన్ని గమ్ముతో అయితే అంటించుకోండి. ఇదిగోండి చూసిన విధంగా అయితే అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత దీని మీద బ్లాక్ స్కెచ్ తోటి అవుట్లైన్ అయితే గీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ బడ్స్ తీసుకుని వాటిని అయితే పైన వరకు కట్ చేసుకొని దానికి రంగు అయితే పూసుకోవాలి. పూసుకున్న తర్వాత దాన్ని గమ్మేసి అంటించాలి ఇలా లవ్ సింబల్ దగ్గర. అలాగే అన్నీ అయితే కట్ చేసుకోవాలి. నేను చేసిన ఈ క్రాఫ్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.